విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలకు ఇంద్రకీలాద్రిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దుర్గమ్మను రోజుకో అలంకారంతో అలంకరించనున్నారు. 13 శాఖలకు చెందిన అధికారులు ఉత్సవాల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక క్యూ లైన్లు, స్నానఘాట్లు, వాహనాల పార్కింగ్, కేశ ఖండనశాల తదితర ఏర్పాట్లు పూర్తయ్యాయి. సందర్శకుల రద్దీకి తగ్గట్లుగా క్యూ లైన్ల సమీపంలోనే లగేజీ, పాదరక్షలు భద్రపరుచుకునేందుకు క్లాక్ రూములను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. దుర్గమ్మ సందర్శకులకు నగరంలోని కెనాల్ రోడ్డు వినాయకుని గుడి వద్ద ఘాట్ రోడ్ మీదుగా 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపైకి వెళ్లేందుకు 300, 100 రూపాయలు ఖరీదు గల క్యూ లైన్లతో పాటు ఉచిత క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కృష్ణా నదిలో నీరు అధికంగా ఉండటంతో దుర్గా ఘాట్, పద్మావతి ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్నానాల కోసం 700 షవర్లు ఏర్పాటు చేశారు. కనకదుర్గా నగర్లో అన్నదానం, ప్రసాదం కౌంటర్లు సిద్ధం చేశారు. దర్శనానికి వచ్చే వారిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతి చోట హెచ్చరికల బోర్డులను, సమాచారం ఇచ్చే సూచికలను ఏర్పాటు చేశారు. 250 సీసీ కెమెరాలను నిఘా కోసం ఏర్పాటు చేశారు. సుమారు 25 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. దర్శనానికి వచ్చే వివిఐపీలకు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. దసరా బందోబస్తుకు సుమారు 3500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల వేదికను కనకదుర్గా నగర్లో ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేశారు. ఇక శరన్నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి మరింత సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి, అమ్మవారి నవరాత్రులకు సంబంధించి అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎంతమంది అధికారులు పాల్గొంటున్నారు? అంటే జనం ఎంతమంది వచ్చే, భక్తులు ఎంతమంది వచ్చే అవకాశం కనిపిస్తోంది? డీటెయిల్స్ ఏంటి? సిరిచందన, దసరాన్ని పురస్కరించుకొని ఈ రోజు నుంచి దేవి శరన్నవరాత్రులు ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఇంద్రకీలాద్రిపై ఈ దసరా ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభం అవుతున్నాయి. అయితే ఉత్సవాలు ముగిసే వరకు కూడా అంతరాలయ దర్శనాలు పూర్తిగా రద్దు చేశారు. ఒక 10 రోజుల పాటు వివిధ అవతారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అయితే దీనికి సంబంధించి మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పుకోవాలి. ఒక విఐపీలకి ఒక టైం కేటాయించారు. అదేవిధంగా అక్కడ ఎవరైతే భక్తులు ఎక్కువగా, ఎందుకంటే సుమారుగా 15 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పేసి ఇప్పటికే ఆలయ సిబ్బంది అంచనా వేసినటువంటి నేపథ్యంలో అక్కడ పూర్తిగా కూడా సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శనం చేసుకొని అందరూ కూడా సుఖ సంతోషాలతో వెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అయితే మొత్తంగా ఈసారి మాత్రం కృష్ణమ్మకి హారతి కూడా ఏర్పాటు చేశారు. హారతి మాత్రం లేజర్ షో ద్వారా ఏర్పాటు చేసినట్టు చెప్తా ఉన్నారు. దానికి తోడుగా లడ్డూలు కూడా అందరికీ సరిపడా ఏర్పాటు చేసినట్లుగా చెప్తా ఉన్నారు. అయితే ప్రతిరోజు కూడా, ఎందుకంటే ఈ రోజు నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు మాత్రం చండీ యాగాన్ని ఏర్పాటు చేశారు. అదేవిధంగా 12వ తేదీని తెప్పోత్సవం, పూర్ణ హారతిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నగరంలో ఎక్కడైతే దర్శన టికెట్లు కూడా ఒక 300 నుంచి 500 రూపాయల టికెట్లు కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఒక ఆలయంలోనే దర్శన టికెట్లు తీసుకోవాలంటే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరు ఇబ్బంది పడడం కూడా నగరంలో, ఎవరైతే విజయవాడ పట్టణంలో పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల దర్శన టికెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి అందరూ కూడా భక్తులు బయట కూడా ఈ దర్శన టికెట్ విక్రయించవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొండపై ఒక సమాచార కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా భక్తులు ఏదైనా సమాచారం కావాలంటే అక్కడ సమాచారాన్ని స్వీకరించవచ్చు అని చెప్పేసి కూడా ఆలయ సిబ్బంది చెప్పడం జరిగింది. అయితే మరింత సమాచారం కోసం ఒక యాప్ ను కూడా, దసరా మహోత్సవం అనే ఒక యాప్ ను కూడా అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చి ఆ యాప్ ద్వారా కూడా ఏదైనా సమాచారం, దుర్గగుడికి సంబంధించినటువంటి ఆ సమాచారం ఏది కావాలన్నా కూడా అక్కడ ఆ సమాచారం దొరుకుతుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఎందుకంటే ఈ రోజు నుంచే నవరాత్రులు స్టార్ట్ అవుతున్నటువంటి నేపథ్యంలో భక్తులు ఇప్పటికే దుర్గగుడికి పోటెత్తారు. పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కూడా ఆలయ సిబ్బంది అయితే ఏర్పాటు చేశారు. ఈ 10 రోజుల పాటు అమ్మవారు వివిధ రకాల రూపాల్లో దర్శనం ఇస్తారు కాబట్టి ప్రతిరోజు భక్తులు, ఎందుకంటే సుమారుగా 15 లక్షల అంచనా వేసినటువంటి నేపథ్యంలో రోజు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారిని దర్శించుకునే వారు ఎక్కువగా ఉంటారు కాబట్టి విఐపీ దర్శనాలు కూడా కొంత
సమయం కేటాయించారు. ఎక్కువగా కూడా భక్తులకి అమ్మవారు వీలైనంత త్వరగా భక్తులకి దర్శనం ఇచ్చి త్వరగా భక్తులు అక్కడ నుంచి కిందకి వచ్చే ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే భక్తుల రద్దీ పెరిగిన కొద్దీ పైన కొండపై ఇబ్బందికర వాతావరణం ఉంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు వచ్చి దర్శనానికి వచ్చినటువంటి భక్తుల్ని ఎటువంటి ఆటంకాలు లేకుండా కార్యక్రమాలు ఏ టైంలో స్టార్ట్ అవుతాయి, ఏ టైం వరకు ఎండ్ అవుతాయి, అలాగే అంటే అమ్మవారిని చూడడానికి చాలా సుదూర ప్రాంతాల నుంచి వస్తారు, వారికి ఎప్పటి నుంచి భక్తులకు అవకాశం కనిపిస్తున్నారు, ఎప్పుడు ఎండ్ చేస్తున్నారు? తెల్లవారుజాము నుంచే దర్శన అవకాశాలు కల్పిస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ నవరాత్రుల సమయంలో ఇక్కడ ఒక ఏపీ నుంచే కాకుండా ఇతర ప్రాంతాలు తెలంగాణ అటు పక్క రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి దర్శనానికి చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి ఉదయం తెల్లవారుజాము నుంచే వాళ్ళకి ఉదయం 10 గంటల వరకు కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పిస్తా ఉంటారు. ఎందుకంటే ఒక గంట పాటు కొంతమంది విఐపీలు ఎవరైనా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు అటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి విఐపీ దర్శనానికి మాత్రం ఒక సుమారుగా గంట ఉదయం ఒక గంట, అదేవిధంగా మధ్యాహ్నం పూట ఒక గంట కేటాయించడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు సామాన్య భక్తులకు ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా, ఎందుకంటే ఎక్కువ స్థాయిలో కూడా భక్తులు వస్తారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పూర్తిగా ఇప్పుడు విఐపీలకు మాత్రం ఒక ఉదయం కొంత సమయం, మధ్యాహ్నం సమయంలో కొంత సమయం కేటాయించడం జరిగింది. అయితే సాయంత్రం వరకు ఈ యొక్క దర్శనం కొనసాగుతూనే ఉంటుంది. కాకపోతే అమ్మవారికి అలంకరణ చేసేటప్పుడు, అదేవిధంగా కొన్ని చండీయాగం అటువంటి పూజలు చేసేటప్పుడు పూర్ణ హారతి ఇచ్చే సమయంలో మాత్రం ఒక అర్ధ గంట పాటు బ్రేక్ ఇస్తారు. తర్వాత మళ్ళీ యథావిధిగా కూడా ఈ యొక్క దర్శనాలు అయితే కొనసాగుతూనే ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సాంబశివరావు.